చరణ్ బోయపాటిల వినయ విధేయ రామ జనవరి 11న ఘనంగా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్లకు ఒకరోజు ముందే ఏర్పాట్లు సాగుతున్నాయి. ఏపీ తెలంగాణలోనూ భారీగా థియేటర్లను బ్లాక్ చేశారు. ఆన్లైన్ టికెటింగ్ హోరెత్తుతోంది. ఇకపోతే ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో రామ్ చరణ్ ఒక్కో నిజం చెబుతూ బోలెడన్ని షాకులిచ్చారు. అందులో తన సినిమాతో పాటు మెగాస్టార్ చిరంజీవి పారితోషికం గురించి, సైరా బడ్జెట్ గురించి చెప్పారు. మెగాస్టార్ నటించే తదుపరి సినిమాల డేటా మొత్తం లీక్ చేశారు. మెగాస్టార్ తదుపరి సినిమాలు అంటే 152, 153 చిత్రాలు వరుసగా కొరటాల, త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతాయని స్పష్టతనిచ్చారు. మిర్చి తర్వాత కొరటాలతో సినిమా చేయాలనుకుంటున్నాను. నాతో పని చేస్తామని వచ్చిన ఆయనకు నేను కుదరకపోయినా నాన్నగారు దొరికారు. నాన్నగారి సినిమా తర్వాత కొరటాలతో నా సినిమా తప్పకుండా ఉంటుంది అని చరణ్ అన్నారు. చిరు కొరటాల సినిమా ఏప్రిల్లో ప్రారంభమవుతుంది. అప్పటికి సైరా టాకీ చిత్రీకరణ పూర్తి చేస్తారని క్లారిటీనిచ్చారు. ఈ చిత్రానికి చరణ్ కూడా నిర్మాణ భాగస్వామిగా కొనసాగుతున్నారు. దీంతో వినయ విధేయ రామ ట్రైలర్ ఈవెంట్లో అనూహ్యంగా వేదికపై ప్రత్యక్షమైన త్రివిక్రమ్ను చూసి షాక్ తిన్న వాళ్లందరికీ ఒక క్లారిటీ వచ్చింది. ఇప్పటి వరకు ఓ చిన్న క్లారిటీ మిస్ అవుతోందే అనుకున్న వారికి పూర్తిగా స్పష్టత వచ్చేసింది. మెగాస్టార్ స్వయంగా త్రివిక్రమ్ ప్రాజెక్టుని ప్రకటించడంతో అందరిలో కన్ఫ్యూజన్ కి దారితీసింది. అయితే కొరటాల తర్వాతనే త్రివిక్రమ్ తో చిరు సినిమా ఉంటుందని చరణ్ పూర్తి క్లారిటీనిచ్చినట్టయింది. ఇక ఏపీలో 2019 ఎన్నికల హడావిడి పూర్తయితే మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ సినిమాకి టీఎస్ఆర్, అశ్విని దత్ సన్నాహాలు చేస్తున్నారన్న ప్రచారం ఇప్పటికే ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.